యాక్చువల్లీ మనకు కొంచెం ఇబ్బంది పెడుతుంది. జస్ట్ మనం స్క్రీన్ షాట్ తీసుకుందాము. అండ్ 2-3 టీమ్స్ రాలేవు. సో ఐ థింక్ 2-2 నాయక్స్ సోలో అయిపోయాడు. అండ్ మనకి మెసేజ్ చేయలేదు అండ్ మనం స్టార్ట్ చేసేసినాం అండ్ సోలో అయిపోయాడు. సారీ ఫర్ దట్ బ్రో. అండ్ మీరు చూసే డైలీ చీమలు ఇక్కడ ఉన్నాయి అండ్ మీరు పైనుంచి అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ 63 మెంబర్స్ లోబిలో ఉన్నారు. అండ్ మనకు మధ్యలో ఇది కొంచెం డిస్టర్బెన్స్ చేస్తుంది. సో లైవ్ బాగా రావాలని చెప్పేసి కోరుకుంటున్నా. చాలా రోజుల తర్వాత లైవ్ వచ్చింది. అండ్ నెట్వర్క్ కనెక్షన్ నాట్ స్టేబుల్ అని చెప్పేసి వచ్చినాను కూడా మనము అండ్ లైవ్ని స్టార్ట్ చేసినాము. సో వెయిట్ అండ్ సీ వాట్ విల్ బి హ్యాపెన్. అండ్ చిరాకు వస్తుంది బ్రో, జస్ట్ 1 సెకండ్. సో నోటిఫికేషన్ రావడం వల్ల డిస్టర్బెన్స్ అనేది చాలా పెరుగుతుంది. సో అందుకే నేను డిలీట్ చేయడం జరిగింది. సో లైవ్లో మాటికి ఇబ్బంది పెడుతుంది. అండ్ చూసుకుంటే మనకు 19 టీమ్స్ వచ్చినాయి అండ్ 63 ప్లేయర్స్ అండ్ 2-2 నాయక్ సోలోగా ఉన్నాడు. జార్జ్పూర్ సిటీలో దిగిపోతున్నాడు అపార్ట్మెంట్స్ దగ్గర. అండ్ సెకండ్ టీం వచ్చేసి గోడా టీం ఉంది అండ్ థర్డ్ టీం రాలేదు. అండ్ మనకు మహేష్ మార్క్ టీం వచ్చింది. అండ్ 6 టీంలో వచ్చేసి ఎప్పటిలాగే సేమ్ ప్లేయర్ అండ్ సోలో వచ్చాడు. అండ్ 7లో వచ్చేసి కింగ్స్ బిట్టు టీమ్ అండ్ 10లో వచ్చేసి హైడ్రా ఎంఎంకే అండ్ 11లో వచ్చేసి రింగ్స్ టీమ్ అండ్ 13లో వచ్చేసి డైనో అబీ అండ్ ఆర్మీ బాబీ వీళ్ళు వచ్చారు. అండ్ చూద్దాము ఆర్మీ బాబీ పర్ఫార్మెన్స్ టుడే ఎలా ఉంటుందో. అండ్ డార్క్ షీల్డ్ బాగీ బ్లాక్ టీం వచ్చేసి 14లో ఉంది. అండ్ 15లో వచ్చేసి డార్క్ షీల్డ్ అసలు పూర్తిగా రానట్టున్నారు. అండ్ ఐ డోంట్ నో వాట్ విల్ హ్యాపెన్. అండ్ 16లో వచ్చేసి శ్రీవ్ రోగర్ ఉన్నారు. అండ్ 17లో వచ్చేసి 90 ఎస్ఎస్సి ఉన్నారు. అండ్ సూపర్ పర్ఫార్మెన్స్. చాలా రోజులు అవుతుంది తన పర్ఫార్మెన్స్ నేను చాలా చూసి ఎంజాయ్ చేయాలనుకుంటున్నాను. బట్ చూద్దాం ఈరోజు తన పర్ఫార్మెన్స్ హ్యాపీగా ఉంచుతాడా లేదా అని. అండ్ 18 టీంలో వచ్చేసి సాయి దీపక్ అండ్ సాల్ మోటల్ ఉన్నారు. అండ్ 19 టీంలో యాజ్ వెల్ యాజ్ మన ఇండియన్ స్నైపర్ టీమ్. అండ్ 20లో వచ్చేసి స్కల్ హిట్ మ్యాన్. అండ్ 21 టీం వచ్చేసి బాలు స్ట్రాంగర్ అంట, 2 స్ట్రాంగరా ఓకే. అండ్ 22 టీం వచ్చేసి 2 దాస్ అండ్ 2 స్టార్క్ అండ్ ఎంఎల్జీ లిల్లీ. అండ్ 23లో వచ్చేసి ఎన్ఎల్పి టీం ఫుల్ ఉంది. అండ్ ఎన్ఎల్పి అంటారు అండ్ వర్క్లోన్ అండ్ స్ప్రే గార్డ్ అండ్ ఫ్రాగర్. అండ్ కేజెడ్ డిఎస్టీఆర్ ఈరోజు కనిపించట్లేదు. అండ్ 25th టీం వచ్చేసి 0 అండ్ 24లో వచ్చేసి దినేష్ డిండు వచ్చేసి చూస్తున్నాం. అండ్ రాష్ట్ర రవి టీం వచ్చింది. ఓకే, ఇప్పటి వరకు మనము జస్ట్ 2-2 నాయక్ని వాచ్ చేస్తున్నాము. అండ్ చూద్దాము. లైవ్ ఇప్పటికీ 6 minutes నడుస్తుంది. అండ్
ఐ థింక్ టీమ్ 10 వచ్చేసి ఇక్కడ హైడ్రా ఎంఎంకే టీం. వీళ్ళు గడ బ్రో నియర్ బై, వీళ్ళు గడ ఉన్నాడు అండ్ దినేష్ ఉన్నారు. అండ్ చూద్దాము, వీళ్ళకు లూట్ మాత్రం అంత పర్లేదు. లూట్ వచ్చేసి మంచి లూట్ ఉంది. డిపి అండ్ మ్యూటెంట్ ఉంది. సో మ్యూటెంట్ వచ్చేసి అస్సలు ఇష్టం ఉండదు అండ్ బక్వాస్గా అని చెప్పొచ్చు. ఎందుకంటే కానీ డ్యామేజ్ మాత్రం బాగా ఇస్తుంది. ఫైర్ చేయలేము, సేమ్ M16A4 లాగానే. సో అంతగా నచ్చదు నాకు. అండ్ MLG లిల్లీ వచ్చేసి వాడిని నాక్ చేసింది. ఓకే MLG లిల్లీ అండ్ నాక్ అయిపోయినట్టున్నారు. చూద్దాం ఒక్క నిమిషం. MLG లిల్లీ టీం ఇక్కడ ఉంది అండ్ ఆఫ్లైన్ అయినట్టున్నాడు, మేబీ నెట్వర్క్ ప్రాబ్లం. అండ్ వీళ్ళ టీంలో మిగతా వాళ్ళు అయితే ఉన్నారు. అండ్ ఇక్కడ 22 దాస్ అండ్ స్టార్క్ ఉన్నారు. స్టీవ్ రోగర్ టీం వచ్చేసి ఫ్రంట్లో ఉంది అండ్ 22 దాస్ మేబీ డౌన్ అయిపోయాడు. అండ్ ఐ థింక్ షెల్టర్ తీసుకుంటున్నాడు. ఇతన్ని సేవ్ చేయకపోతే వీళ్ళ టీం చాలా ఇబ్బందులు పడుతుంది. ఎందుకంటే టీంకి మెయిన్ ప్లేయర్ ఇతను. 22 దాస్ స్టీవ్ రోగర్ వచ్చేసి కిల్ చేసిండు అండ్ సూపర్గా మూవ్ అవుతుంది అండ్ స్టీవ్ రోగర్ టీం. అండ్ చూడొచ్చు అక్కడ స్టార్క్ అయితే అసలు హీల్ లేదు, మొత్తం హీల్ లాగేసారు. అండ్ మార్క్ని మార్క్ చేసేసారు. అండ్ స్టీవ్ రోగర్ వీళ్ళ టీం ఎలా మూవ్ అవుతుందో చూద్దాము. అండ్ స్టీవ్ రోగర్ని కూడా డౌన్ చేసిండు. అండ్ ఐ థింక్ టీం క్లియర్ అయిపోయినట్టుంది ఇక్కడ. ఐ థింక్ ఓకే 22 దాస్ టీం వచ్చేసి క్లియర్ అయిపోయింది ఇక్కడ. అండ్ సారీ బ్రో, ఈరోజు వీళ్ళ పర్ఫార్మెన్స్ సూపర్గా ఎక్స్పెక్ట్ చేసినాము, బట్ అనుకున్నంత పర్ఫార్మెన్స్ ఈరోజు లేకపోయారు. ఎందుకంటే ఏదైనా పర్ఫార్మెన్స్ మనము ప్రజెంట్ చేయాలి అన్న మన దగ్గర వెపన్స్ కూడా ఉండాలి. సో వితౌట్ వెపన్స్ వి కాంట్ డూ ఎనీథింగ్. అండ్ ఇక్కడ డార్క్ షూటర్ వచ్చేసి ఏం చేస్తున్నాడు, బట్ డిపి ఉంది అండ్ కిల్స్ అయితే 0 ఉన్నాయి అండ్ మ్యాగజిన్ లోడ్లో ఉంది. అండ్ చూస్తున్నాడు, సూపర్ స్ప్రే, బట్ స్టీవ్ రోగర్ ఎస్కేప్ అయ్యిండు. అండ్ దీంతో వాళ్ళకు ఒకటి అర్థమైపోయింది, ఇక్కడ ఇంకో టీం కూడా ఉంది. సో లెజెండ్ ఎక్స్ ఏం చేస్తాడో చూద్దాం. ఈ లెజెండ్ ఎక్స్ దగ్గర మనకైతే థామ్సన్ ఉంది అండ్ ఇంకో గన్ సరిగా మనకు సైడ్ నుంచి అనిపిస్తుంది, ఏకేం ఉన్నట్టుంది. ప్లేస్ చేంజ్ చేశారు అండ్ ఇతనికి కూడా ప్లేస్ ఇస్తున్నాడు. అండ్ ఇటు సైడ్ కూడా వస్తుంది స్టీవ్ రోగరే. తను ఏం చేస్తాడో చూద్దాం. అండ్ ఫుల్ బూస్ట్ అవుతున్నాడు అక్కడ. మేబీ ఐ థింక్ అటాక్ చేస్తారా? ఎస్ బ్రో, అండ్ అటాక్ చేస్తున్నారు అండ్ జస్ట్ నియర్ బై ఉన్నారు వీళ్ళకి. ఆర్మీ బాబీ హ్యాకర్ అని చెప్పేసి మనకి ఇక్కడ చెప్తున్నాడు. అండ్ సూపర్ పర్ఫార్మెన్స్ డార్క్ షూటర్ వచ్చేసి ఇక్కడ ఫైట్ చేసుకుని వెళ్ళిపోతున్నాడు. అండ్ డార్క్ షూటర్ టీంలో ఒకరిని కిల్ చేస్తారు. అండ్ ఇక్కడ డార్క్ షూటర్ వచ్చేసి ఒకరిని నాక్ చేశాడు అండ్ మాక్టెల్ వేసాడు. అండ్ లెఫ్ట్ సైడ్ నుంచి ఏమెందుకు తీసుకుంటున్నాడో అర్థం కావట్లేదు, ఎందుకంటే ఖచ్చితంగా లెఫ్ట్ సైడ్కి వస్తారు, అప్పుడు ఈజీగా ఏం చేయొచ్చు అనుకున్నాడు. అండ్ కరెక్ట్, ఇతని గెస్ కూడా కరెక్టే. చూడొచ్చు, ఓకే మార్క్ని క్లియర్ చేసుకున్నాడు. అండ్ డార్క్ షూటర్ వచ్చేసి
యాక్చువల్లీ ఇక్కడ ఎంతమంది ఉన్నారో వాళ్ళకు కూడా కరెక్ట్గా తెలియదు. సో వాళ్ళు కూడా వెనుక ముందు చేస్తున్నారు, జస్ట్ अटैक చేయాలా వద్దా అని చెప్పేసి. अगर जल्दी अटैक करे तो क्या हो जाएगा, तो उनको भी पता नहीं एक्चुअली उधर कितने लोग हैं. ఓకే, వాళ్ళకు కూడా తెలీదు అండ్ వాళ్ళు టీం అనుకుంటారు. అండ్ టీం అయినా కూడా ఇప్పటివరకు వాళ్ళకు ఖచ్చితంగా 5 సైట్లోకి వచ్చేవాళ్ళు. బట్ టీం లేదు కాబట్టి ఇతని దగ్గర హీల్ కూడా లేదు. సో వాళ్ళ దగ్గర అడ్వాంటేజెస్ ఉంది అండ్ 2 మెంబర్స్ని టీం మెంబర్స్ని వీళ్ళు కోల్పోయారు. సో దానికంటే బెటర్ వీళ్ళు అడ్వాంటేజ్ అయితే బెటర్ అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. అండ్ స్టీవ్ రోగర్ టీం వచ్చేసి జస్ట్ ఇప్పుడే సూపర్ అక్కడ మనం చూసుకోవచ్చు. అండ్ ఐ థింక్ అప్డేటెడ్ స్కిన్ ఉంది మన దగ్గర. M4 అప్డేట్ చేశాడు వచ్చేసి ఫెర్లాగ్స్. అండ్ టీం వచ్చేసి 5 kills. ఓకే, ఆర్మీ బాబీ ఈరోజు హ్యాక్ చేస్తాడు అంటున్నారు. జస్ట్ మనము కాసేపు ఆర్మీ బాబీని వాచ్ చేద్దాము. ఐ థింక్ ఇతని మొబైల్ ఇతనికి ఫుల్ సపోర్టివ్గా ఉంటుంది. సో మేబీ అలా వాళ్ళు అనుకుంటుండొచ్చు. జస్ట్ కాసేపు వాచ్ చేస్తే మనకు కూడా అర్థమవుతుంది అతని మూమెంట్స్ ఎలా ఉన్నాయి అండ్ అతని ఫైరింగ్ చూస్తే తెలిసిపోద్ది. అండ్ స్టిల్ నో అయితే ఇతను హ్యాకింగ్ మూమెంట్స్ అయితే కనిపించలేదు. జిఎల్ మూమెంట్స్ అయితే సూపర్ ఉంది, ఎందుకంటే ఇతని ఫోన్ వచ్చేసి సూపర్గా సపోర్ట్ చేస్తుంది, అది మాత్రం మనకు తెలుసు. సో ఐ థింక్ ఆర్మీ బాబీ 1 kill వచ్చేసి 229 kill అయిపోయినట్టున్నాడు. సో అతను మనకు ఇప్పుడే రిపోర్ట్ చేశాడు. సో ఎవరు రిపోర్ట్ చేసినా కూడా ఓకే, జస్ట్ సారీ ఫర్ దట్. ఒకవేళ నిజంగా హ్యాకింగ్ జరిగితే బట్ నేను అబ్జర్వ్ చేస్తాను, ఖచ్చితంగా అబ్జర్వ్ చేసేసి నీకు ఆన్సర్ ఇస్తాను. సో ఈరోజు కొంచెం టీం మార్చాడు. టీం మెంబర్స్ లాస్ట్ మనం ఫస్ట్లో చూసాము ప్రదీప్ వీళ్ళందరూ వస్తారు. సో ఇప్పుడు టీమ్మేట్స్ లేరు. ఐ థింక్ ఆర్మీ బాబీ వచ్చేసి బ్యాక్ సీట్లోకి వచ్చిండు అండ్ డ్రైవ్ చేయట్లేదు. ఐ థింక్ కిల్ వచ్చేసి 1 అండ్ లోడ్ మ్యాగ్జిన్ తోటి వెళ్తున్నాడు అండ్ 40. అండ్ చూద్దాము నియర్ బై ఏదైనా టీమ్స్ ఉన్నాయని చెప్పేసి. నియర్ బై అయితే మనకేం టీమ్స్ కనిపించట్లేదు. అండ్ ఇప్పుడు 17 టీం దగ్గరికి వస్తున్నాడు అండ్ ఏం జరుగుతుందో తెలియదు. అండ్ రోజులో మళ్ళీ ఫైట్ జరిగే సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. ఎస్, ఇక్కడ రోజులో TS9 SSC వచ్చేసి వీళ్ళు డౌన్ అయ్యారు. బ్యాడ్ లక్ బ్రో. అండ్ మీ బ్యాక్ సైడ్ వచ్చేసి ఆర్మీ బాబీ టీం కూడా ఉంది. అండ్ ఇన్వెడర్ ఫినిక్స్ అండ్ ఇన్వెడర్ అఖిల్. అండ్ చూద్దాం ఇక్కడ ఆర్మీ బాబీ వాళ్ళు వీళ్ళు ప్లానింగ్ ఏంటో. TS9 SSCని ఇక్కడ నాక్ చేశాడు. అండ్ ఒక్కరు నాక్ అవ్వగానే అండ్ డైరెక్ట్ రష్కి వెళ్ళిపోతున్నారు వీళ్ళ టీం. చూద్దాం అక్కడ నుంచి వాళ్ళకి రిప్లై ఎలా వస్తుందో, ఇన్వెడర్ టీమ్స్ ఎలా రియాక్ట్ అవుతుంది అండ్ ఎలా రెస్పాండ్ అవుతుంది చూద్దాం ఇక్కడ. నైస్ టీమ్ క్లియర్. ఇక్కడ ఆర్మీ బాబీకి 3 kills వచ్చినాయి. అండ్ బ్యాడ్ లక్. గేమింగ్ అయితే మనం చూస్తున్నాము అండ్ అంతా నార్మలే ఉంది గేమింగ్ వచ్చేసి, ఎందుకంటే అతను హ్యాకర్ అయితే డైరెక్ట్గా అక్కడ టోటల్ టీమ్ని కిల్ చేస్తాడు.
అండ్ సింగిల్ ప్లేయర్ని అయితే కిల్ చేసే అవకాశం లేదు. అండ్ ఇక్కడ 2-2 టీం కూడా ఉంది. వితౌట్ హీల్. అండ్ యాక్చువల్లీ 2-2 టీం వచ్చేసి ఇక్కడ 2-2 టీం అండ్ ఆర్మీ ఓబీ టీంకి ఫైట్ జరగబోతుంది. అండ్ వీళ్ళు ఈరోజు వీళ్ళ టీమ్మేట్ మిస్ అయిపోయారు. అండ్ 2-2 నాయక్ వచ్చేసి ఐ థింక్ లేట్ జాయినింగ్, సో లోబీలో ఉండిపోయాడు అండ్ సోలోగా ఆడాడు. సో వీళ్ళు డైరెక్ట్ వెళ్ళిపోవడానికి ట్రై చేస్తున్నారు ఇక్కడ నుంచి. అండ్ లూట్ మాత్రం చూడొచ్చు, కుప్పలు కుప్పలు కూడా ఉంది. అండ్ స్టిల్ 39 మెంబర్స్ మన లోబీలో ఉన్నారు. అండ్ 12 టీమ్స్ ఉన్నాయి. 19 టీమ్స్ తోటి స్టార్ట్ చేసినాము అండ్ 7 టీమ్స్ ఇప్పటికీ క్లియర్ అయినాయి. అండ్ ఏం చేస్తున్నావు అలా లైవ్ యూట్యూబ్. నాకు అటు ఉంటే బంద్ అండ్ చూద్దాం, ఫైట్స్ అయితే ఇక్కడ జరగట్లేదు నియర్ బై. అండ్ రాజాక్లో 2 టీమ్స్ ఉన్నాయి అండ్ 2 లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేసి వెళ్ళారు. అండ్ మేబీ ఫైట్ తీసుకుంటున్నట్టుంది ఆర్మీ ఓబీ టీం అయితే మనం చూస్తున్నాము. క్లోజ్గా వాచ్ చేస్తే అండ్ బ్యాక్ సైడ్ నుంచి స్టెప్ తీసుకొని వెళ్తుంది. సో వాళ్ళు రావట్లేదు కాబట్టి, సో 2-2 నాయక్ టీం నుంచి రెస్పాన్స్ ఎలా ఉంటుందో చూసుకుందాము. సో ఐ థింక్ ఆల్ ఆర్మీ బాబీ చూసేసాడు బ్రో, ఎందుకంటే అతనికి మీ మూమెంట్స్ తొందరగా తెలిసిపోతాయి. సో బ్యాడ్ లక్ అది, మీకు చెప్పానా. సో సోలోగా మిగిలిపోయాడు గరుడ బ్రో. ఓకే, సోలో వర్సెస్ స్క్వాడ్ ఫైట్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనము చాలా టీమ్స్ని ఈరోజు మనం కవర్ చేయలేదు. అండ్ ఇండియన్ స్నైపర్ టీం కూడా మనకు పెవిలియన్కి వెళ్ళిపోయింది. అండ్ రింగ్స్ టీమ్ అండ్ కేపీఆర్ డిపో అండ్ గరుడ అండ్ ఎంఎల్జీ లిల్లీ టీమ్స్ అన్నీ పెవిలియన్కి వెళ్ళిపోయినాయి. అండ్ బట్ మనం జస్ట్ వాచ్ చేయలేకపోయినాము. అండ్ 12 టీమ్స్ ప్రజెంట్ ఉన్నాయి. అండ్ 12 టీమ్స్లో 37 మెంబర్స్ అంటే మ్యాక్సిమం 12 టీమ్స్ వచ్చేసి ఫిల్ అయితే లేవు ఖచ్చితంగా. 48 మెంబర్స్కి అండ్ 37 మెంబర్స్ మనకు కనిపిస్తున్నారు. ఓకే, హైడ్రా ఎంఎంకే వాళ్ళు ఏం చేస్తున్నారో చూద్దాము. హైడ్రా ఎంఎంకే వచ్చేసి 24 ఫైట్ తీసుకునే సిచ్యువేషన్. అండ్ ఇంకా ఇక్కడ దినేష్ టీంకి కొంచెం బెనిఫిట్ అని చెప్పచ్చు. వాళ్ళు బ్యాక్ సైడ్ తీసుకోకుండా డైరెక్ట్ వెళ్ళిపోతున్నారు. కొంచెం ఫైట్ జరుగుంటే ఎవరైనా ఒక టీం
పేలియన్కి వెళ్ళిపోయేది. అండ్ ఇక్కడ ఆర్మీ బాబీ టీం వచ్చేసి మళ్ళీ ఫైట్ తీసుకుంటుంది. ఆర్మీ బాబీ వచ్చేసి 7 కిల్ చేసిండు టుడే. యూట్యూబ్ అని చేస్తారు నీ ఫోన్లో. లేదు పొందాలి. అండ్ ఇక్కడ స్క్వాడ్స్ క్లియర్ అయిపోయినాయి నియర్ బై. మేబీ చూస్తే స్క్వాడ్స్ మరీ అంత కనిపించట్లేదు, బట్ 11 స్క్వాడ్స్ ఉన్నాయి ఇందులోనే. అండ్ వెంకీస్ వారియర్కి ఇక్కడ టీమ్ 21 ఉంది. అవెంజర్ 225 అండ్ వీళ్ళు ఉన్నారు. అండ్ కేజెస్ స్ప్రే వీళ్ళందరూ ఉన్నారు. బాల్ స్ట్రాంగర్. అండ్ ఇక్కడ 1 వర్సెస్ స్క్వాడ్ ఫైట్ జరుగుతుంది. అండ్ అవెంజర్ 225 అండ్ వీళ్ళు ఎలా మూవ్ అవుతున్నారో తెలీదు. అండ్ ఎక్విప్మెంట్ అయితే సూపర్గా ఉన్నాయి, అన్ని ఎక్విప్మెంట్స్ ఉన్నాయి. అండ్ లూట్ బాగుంది. సో ఒకతున్నాడు కాబట్టి అసలు ప్లేస్ ఇవ్వట్లేదు. అండ్ బాల్కనీలో ఉన్నాడు. బట్ ఎవరైనా కొంచెం నేడ్ యూజ్ చేస్తే మాత్రం నార్మల్ అని చెప్పచ్చు, ఎందుకంటే నాకే ఛాన్స్ లేవు డైరెక్ట్ కిల్. అండ్ స్కల్ హిట్ మ్యాన్ వచ్చేసి వీళ్ళు ఏం చేస్తుందో చూద్దాము. వీళ్ళు వచ్చేసి 2 కిల్ చేసిండు స్కల్ హిట్ మ్యాన్ వచ్చేసి. అండ్ వీళ్ళ టీం టోటల్గా 4 కిల్ చేసింది. అండ్ బాలయ్య బంగారు బ్రో ఇంకా స్టార్ట్ చేయనట్టున్నాడు. అండ్ మాస్ హ్యారీ, డేవిల్ బాయ్ వీళ్ళందరూ ఆడుతున్నారు. అండ్ డేవిల్ బాయ్ ఎన్ఎల్పి అంటారు. అండ్ ఎన్ఎల్పి పైల్వాన్ వీళ్ళందరూ నియర్ అపార్ట్మెంట్స్ దగ్గర ఉన్నారు. అండ్ వీళ్ళ టీమ్ 1 ప్లేయర్ని ఈరోజు మిస్ అయిపోయింది. డిఎస్టీఆర్ ఈరోజు ఆడట్లేదు. అండ్ ఐ థింక్ ఎనీ రీజన్ ఉండొచ్చు బిహైండ్ నెట్వర్క్ అండ్ ఎనీథింగ్ వాటర్ మేబీ. అండ్ నెక్స్ట్ మనము టీమ్ సోల్ మోటల్ టీం దగ్గరికి అయితే వెళ్ళలేదు. అండ్ డార్క్ షీల్డ్ కూడా మనము డార్క్ షీల్డ్ దగ్గరికి వెళ్దాము. అండ్ బాగీ బ్లాక్ వీళ్ళని ఆల్రెడీ మనము జస్ట్ వాచ్ చేసాము. అండ్ 13 టీం అయితే మనము చాలాసేపు క్లోజ్ వాచ్ చేసాము. అండ్ హైడ్రా ఎంఎంకే టీంని కూడా వాచ్ చేసినాం. నెక్స్ట్ రాక్స్టార్ రవి టీం. అండ్ రాక్స్టార్ రవి టీంకి నియర్ బై ఫైటింగ్ జరిగే సిచ్యువేషన్స్ ఉన్నాయి. అండ్ డార్క్ షీల్డ్ వర్సెస్ రాక్స్టార్ రవి టీం.
పబ్జీ లవర్ అక్కడ ఫైర్ జరుగుతుంది అండ్ పబ్జీ లవర్ టీమ్కి. అండ్ హియర్ బయలుదేరు. అండ్ ఫినిష్ కూడా అయిపోయారు. కేజెడ్ స్ప్రేగడ్ వీళ్ళందరూ ఫైట్ చేస్తూ ఉన్నారు. సో మనము వీళ్ళ ఫైట్ని మనం ప్రజెంట్ వాచ్ చేస్తున్నాం, నియర్ బై ఫైట్ని. సో ఎన్ఎల్పి టీం వచ్చేసి టోటల్గా అన్కవర్లో ఉంది. ఇక్కడ గడ్డి కుప్ప చాటున. సో వీళ్ళకి సరిగ్గా ప్లేస్ అయితే లేదు అండ్ జోన్ సపోర్ట్ చేయకపోతే మాత్రం చాలా ఇబ్బంది పడతారు. స్ప్రే గార్డ్ వీళ్ళందరూ మేబీ తప్పించుకుంటున్నారు అండ్ రిజ్లోకి వెళ్ళిపోతున్నారు. నియర్ బై 14 టీం వీళ్ళ జస్ట్ ఇన్ ఫ్రంట్ ఉంది. అండ్ వీళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో తెలియదు. అండ్ వీళ్ళకి తెలియదు వీళ్ళ బ్యాక్ సైడ్ నుంచి అండ్ ఎన్ఎల్పి టీం పుష్ చేస్తుంది. సో వీళ్ళ బ్యాడ్ లక్, వీళ్ళకు ఫుట్ స్టెప్స్ వచ్చే వరకు వీళ్ళు రియాక్ట్ కారు అనుకుంటున్నాను. స్కల్ అండర్ వచ్చేసి ఇక్కడ ఫైట్ తీసుకుంటున్నట్టున్నాడు. మనం ఇక్కడ చూసుకోవచ్చు చాలా టీమ్స్ ఇక్కడ ఫైట్ తీసుకుంటున్నాయి. రాక్స్టార్ రవి అండ్ స్కల్ హిట్ మ్యాన్ వచ్చేసి ఎవరిని దేవరాజ్ చింటూని ఫైట్ చేసింది. అండ్ స్కల్ హిట్ మ్యాన్ వచ్చేసి ఈరోజు 6 కిల్ చేసిండు. అండ్ ఒకరు నాక్. కేజెడ్ స్ప్రే గార్డ్ వచ్చేసి కూడా నియర్ బై ఉన్నారు వీళ్ళు. అండ్ ఒక కిల్ కూడా వచ్చింది. అండ్ కేజెడ్ స్ప్రే గార్డ్ జస్ట్ నాక్ డౌన్ అయ్యాడు. అండ్ రివైవ్ అవుతారా కారా చూద్దాం. అండ్ వాలియా బంగారు టీంలో 1 కిల్ వచ్చింది. అండ్ అవెంజర్ బ్రో ఇంకా కిల్స్ ఓపెన్ చేయలేదు. అండ్ కళ్యాణ్ సాయి వచ్చేసి 1 కిల్. వెంకీస్ వారియర్ బ్రో వచ్చేసి ఇంకా అకౌంట్ ఓపెన్ చేయలేదు. కేజెడ్ హంటర్ అని చెప్పేసి ఉన్నాడు మనకు గౌడ బ్రో. అక్కడ నుంచి మనం లూట్ చేస్తున్నాడు. రివైవ్ ఓకే, రివైవ్ ఇక్కడ అవుతున్నాడు. నార్మల్ లూటే కాదు. యాక్చువల్లీ డీపీ స్కిన్ లాస్ట్ సీజన్లో అట్లా వచ్చినుండే, బట్ నేను క్యాచ్ చేయలేకపోయినా. కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల అసలు ఆర్పీ పుష్ చేయలేదు. రాక్ స్టార్ రవి టీం నుంచి దేవరాజ్ చిన్ను అండ్ రివైవల్ వైపర్. హాయ్ బ్రో. స్కల్ హిట్ మ్యాన్ వచ్చేసి హిట్ చేస్తూనే ఉన్నాడు. అండ్ ఇప్పటివరకు 6 మెంబర్ని హిట్ చేసిండు. అండ్ బాలియా బంగారు టీం కూడా ఎన్ఎల్పి వచ్చేసి ఫుల్ బూస్టింగ్ తీసుకుంటుంది. ఎవరు నాకు కాలేదు, బట్ ఎన్ఎల్పి టీంలో మాత్రం ఫుల్ 1 నాక్. చూద్దాం ఇక్కడనే ఎన్ని టీమ్స్. 1 2 3 4 టీమ్స్ ఇక్కడ ఫైట్ చేసుకుంటున్నాయి. సో 21 టీమ్ నియర్ బై మనం వెళ్దాం.
బాలయ్య బంగార్. Skull Hitman. Another hit. కేజర్ స్ప్రే గార్డ్ ఇక్కడ నాక్ చేసిండు మనం చూడవచ్చు. అండ్ కేజర్ స్ప్రే గార్డ్. ఫైల్ హంక్ పడిపోయినాయి అక్కడ నుంచి. అండ్ 14 ఉంది. కేజర్ స్ప్రే గార్డ్ వచ్చేసి సూపర్ స్ప్రే ఇచ్చాడు ఐకేఎం తోటి. ఐరన్ సైట్. ఫ్రాగర్ వచ్చేసి ఐ థింక్ హంటర్ అనుకుంటా. హంటర్ వచ్చేసి ఫ్రంట్కి పూజ చేస్తున్నాడు. అవెంజర్ 0225 వచ్చేసి సైలెంట్ మోడ్ పైన. అండ్ టోటల్ టీం వచ్చేసి వెళ్ళిపోయింది. అండ్ ఇక్కడ బాలయ్య బంగారు టీం వచ్చేసి కేజెడ్ స్ప్రే గార్డ్ని నాక్ చేశారు. అండ్ ఐ థింక్ వీళ్ళు ఎందుకు లేట్ తీసుకుంటున్నారో అర్థం కావట్లేదు. అండ్ పూజ చేయాల్సింది. లేట్ చేస్తే టీం చాలా ఇబ్బంది పడిపోద్ది. అండ్ బాలయ్య బంగారు ఒక్కడు మాత్రమే పూజ చేస్తున్నాడు. అండ్ చూడవచ్చు మనము ఓన్లీ 2 మెంబర్స్కి అసలు హీల్ చాలా అంటే చాలా తక్కువ ఉంది. అండ్ 2 HP రిమైన్ వీళ్ళకు హెల్త్ ఉంది అంతే. నైస్ బాలయ్య బంగారు నైస్. స్కల్ హిట్మ్యాన్ వచ్చేసి 8 కిల్ చేసిండు. అండ్ డెవిల్ బాయ్ వచ్చేసి 2 కిల్స్. అండ్ 3 టీమ్స్ ఉన్నాయి ఇంకా. అండ్ రివైవల్ వైపర్ అండ్ అవెంజర్. ఓకే ఇక్కడ అండ్ రివైవల్ వైపర్ టోటల్గా కిల్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. అండ్ చూద్దాం ఇతను ఎలా రియాక్ట్ అవుతాడో ఇక్కడ. అండ్ 2 versus 1 ఇక్కడ చూస్తే ఇతను ఎందుకు ఆగాడు మనకు అర్థం కావట్లేదు. అండ్ ఇతనికి లాగ్ అయిందా మనకి లాగ్ అయిందో తెలియదు. అండ్ 2 versus 1 స్కల్ హిట్మ్యాన్ వచ్చేసి లోడ్ చేస్తూ ఉన్నాడు M24ని. సో స్పాట్ అవుట్ అయితే అయ్యిండు. చూద్దాం రివైవల్ వైపర్ ఎలా రియాక్ట్ చేస్తాడు అండ్ ఇతనికి అని. ఓ ఎక్సలెంట్. ఇంతటితో మన లైవ్ని ఆపేద్దాం.